హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము కరకరలాడే క్రిస్పీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ అన్నము అలాగే రసం అన్నము తినేటప్పుడు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ కాలీఫ్లవర్ వచ్చేసి బాగా ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఈ లీవ్స్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వీటిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా ఇలా తుంచుకొని పెట్టుకోండి. ఇలా తుంచేసుకున్న తర్వాత మళ్ళీ మనము వీటిని కొంచెం కాడలు అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెం చివర్లా ఇలా కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం కొంచెం చిన్న చిన్న పీసెస్లా తుంచుకోవాలి. మరీ పెద్దగా ఉంటే సరిగా ఫ్రై కావు కాబట్టి ఈ సైజులో తుంచుకొని పెట్టుకోండి. కాలీఫ్లవర్ అంతా కూడా మనం ఇలా తుంచేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ మనమంతా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కాలీఫ్లవర్ని. తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులో మనం కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు. ఎక్కువగా ఉడికించుకున్నామంటే బాగా మెత్తబడిపోతుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికినాక తీసి వడగట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే మైదా పిండి వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే బాగా క్రిస్పీగా వస్తాయి కాబట్టి కార్న్ఫ్లోర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ అంతా వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఇందులో వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోండి ఒక 1/2 టీ స్పూన్ అంతా. అలాగే మిక్స్డ్ గరం మసాలా వేసుకోండి, ఎవరెస్ట్ వాళ్ళది. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇదంతా కూడా ముందైతే వాటర్ వేయకుండా ఈ మసాలాలంతా ఈ కాలీఫ్లవర్కి ఇలా పట్టించుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దు. జస్ట్ ఇలా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మసాలాలు పట్టడానికి మాత్రమే వాటర్ వేస్తున్నాం ఇక్కడ. ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలర్ఫుల్గా రావడానికి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను. ఇలా కొంచెం వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఒకటొకటిగా ఇలా వేసేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. మంచిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది. బాగా క్రిస్పీగా కూడా వచ్చాయి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా అయ్యేంత వరకు ఫ్లేమ్ను పెంచొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ తీసి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని మనము కాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసేసుకుందాము. నెక్స్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ హీట్లో ఉంటే హీట్ అనేది తగ్గించుకున్న తర్వాత వేపుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా వేపుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇవి మంచిగా రెడీ అయిపోయినాయి కదండి. దీనిపైనుంచి మనం కొంచెం కాజులు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటే లుక్ పరంగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని కాజులు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి.
తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేపుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని కొంచెం ఉప్పు పెట్టేసుకొని వేపుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. కాలీఫ్లవర్తో పాటు ఇవి కూడా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఎలా వచ్చాయో ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితేనంటే. ఇవి మనం ఉట్టిగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి. చూసారు కదా రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ 65. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేపుకున్నవి అన్నీ వేసుకున్నాం కదా, కాజు, కరివేపాకు, పచ్చిమిర్చి, పైనుంచి కొంచెము చాట్ మసాలా వేసుకోండి. అంతే, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయినవి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.